తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణలో ఉన్న వృద్ధులకి, ముసలి వారికి కావచ్చు, అంగవికలాంగులు కలిగిన వారికి కావచ్చు, ఇప్పటిదాకా పింఛని కూడా ఇవ్వలేదట రేవంత్ రెడ్డి. మరి నేను ఇచ్చేశానని ప్రతి ఒక్క సభల్లో సంకలు కొట్టడు దేనికి అని అంటున్నాను. మరి ప్రజలకు మీరు అదే కేసీఆర్ ఇచ్చిన పైసల్ని చక్కగా ఇయ్యలేకుంటే ఇంకా 4,000 ఇస్తారు. 4,000 ముఖాలు పెట్టుకొని అంటూ ఉంటారు, ఇక అందరికీ హామీలు ఇస్తూ ఉంటారు. మరి ఆ విషయాన్ని చూస్తే పెన్షన్లు ఇంకా ఇయ్యలే. రోడ్డుకెక్కిన వృద్ధులు, వికలాంగులు. ఒడియమ్మ ముసలోళ్ళలో గోసలు తెచ్చినావు కదా రేవంత్ రెడ్డి, ముసలోళ్ళ గోసలు పుచ్చుకుంటున్నావు కదా రేవంత్ రెడ్డి. నడవలేక, అదేవిధంగా ఏం పని చేయలేక ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ, పెన్షన్ కోసం ఎదురు చూస్తే వారిపైన గోసలు తెచ్చావు కదా రేవంత్ రెడ్డి. ప్రజల పక్షాన ఒక ఎముడు లెక్క తయారైనావు. రాష్ట్రంలో ఇంకా ఆసరా పెన్షన్లు అందుకోలేక, ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల దాటిన పెన్షన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు. నారాయణపేటలో జిల్లా జాజాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు వృద్ధులు. వికలాంగులు రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు. పెన్షన్లు అందక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్ళు మొక్కిన నేతలు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. గెలిచిన తరువాత 4,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 2,000 కూడా ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. అటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రేగొండలోనూ పెన్షన్లు రాలేదంటూ పెన్షన్దారులు ఆందోళన చెందుతున్నారు. 2,000 ఇవ్వడం శాత కావడం లేదు, మళ్ళీ 4,000 ఇస్తాం మీకు అందరు, కానీ ఇదెంత అని చెప్పుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి కొంచెమైనా ఉండాలండి. ప్రజలందరూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే వెళ్ళి తొడలు ఎందుకు కొడుతున్నారండి? మ్యాటర్ని మన వీడియో రూపంలో చూసుకుంటే మాత్రము ప్రజలు ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎటువంటి వీరికి ఇబ్బంది పాలవుతుందో ఒకసారి పూర్తి స్థాయిలో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రజలను హరిగోసలు పెడుతున్న ఈ ప్రభుత్వము వారి సమస్యలను తీర్చుకోకుండా మరి వీరి యొక్క దృష్టి ఎటుపోతుంది, వీళ్ళు ఏం చేయగోరుతున్నారో ఆ వీడియోని ఒకసారి పూర్తి స్థాయిలో చూడడానికి ప్రయత్నిద్దాము. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఎవరు నడుకునే పని లేదట. ఎవరు నడుక్కుని కాదు, అడుక్కునేలా చేసిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో కాదు, ప్రజల కంట నీళ్ళు చూడడమే ఇందిరమ్మ రాజ్యం. ఇది ప్రజలకు అర్థం కావాలి. మరి 4,000 ఇస్తా అని చెప్పి అందరినీ ఆశ ఊరించి వారిని తీసుకెళ్ళి గోదావరిలో ఒడిచినట్టు ఉంది ఇక కథ అంతా. మరి ఇందిరమ్మ కాదు ఇచ్చేది. ప్రజలు ఏ విధంగా ఎవరిని ప్రశ్నిస్తున్నారో చూడండి రేవంత్ రెడ్డి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి గత 10 సంవత్సరాల కింద ఉన్న 60 సంవత్సరాల ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు కదా. జై సోనియమ్మ, జై సోనియమ్మ. 3 రంగుల జెండా బట్టి బాగానే దించిండు అందరి గుండెల గుణపము రేవంత్ రెడ్డి. అయితే 3 రంగుల జెండా పాతి పెట్టిండు మన పింఛన్దారుల పైన, మోపిండు ఆయన ఉక్కుపాదము. 2,000 ఇవ్వడమే చక్కగా శాతం అయితే లేదు, కానీ మీకు 4,000 ఇస్తాను నేను 4,000 అనుకుంటా గొంతు సాచి పొడిగించి ముసలవాళ్ళ మీద చేతులు ఇట్లా తిప్పేసి వారిని గంగలు దోసినట్టు అయింది. ఎవ్వరం ఈరోజు చూస్తే పింఛన్ల కోసమని రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఉంటే మన రేవంత్ రెడ్డి ఇతర సభల్లో మాట్లాడతాడు, మీకు అది చేస్తా ఇది చేస్తా అన్ని ఊడికం చేసేస్తా అని మాట్లాడుతున్నాడు. మరి ప్రజల కష్టాలు ఎడిపోవాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఈరోజు రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు, మీరు సమాధానం చెప్పుకోకుండా ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంత వాస్తవాన్ని కరెక్ట్? తెలంగాణ ప్రజలు మీరు ఏం సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నారు. ఇట్లా చేస్తే మాత్రము 6 నెలలు కాదు కదా, 3 నెలల్లో కూల్చేస్తారు ప్రభుత్వం, పక్కా కూలిపోతుంది. 2 నెలల్లోనే ఇన్ని సుక్కలు చూపెట్టినప్పటికీ ఇక మీకు సుక్కలు చూపెట్టే రోజులు తీసుకొస్తారు తెలంగాణ ప్రజలైతే.